మొత్తం మహాభారతం మీద చేసిండు, మహాభారతం మీద ఉంది మొత్తం. విజువల్స్ అయితే ఆ 600 crore కి 1600 crores వర్త్ విజువల్స్. మరి ప్రభాస్ గారు చెప్పాలి అలాంటి చెప్పాలి, మీరు అడగకూడదు అది. కానీ సినిమా అసలు కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ పార్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. కానీ మేము ఎవరు ఏంటనేది రివీల్ చేయకూడదు. సినిమా మాత్రం పీక్స్ అంతే. బాహుబలి క్లైమాక్స్ 20 minutes పీక్స్. అసలు బాహుబలి రికార్డ్స్ కూడా బద్దలైపోతాయి అన్న. పక్కా పక్కా సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. సెకండ్ పార్ట్ లో ఉంటుంది అసలు కథ. పార్ట్ 2 అసలు మెయిన్ స్టోరీ అన్న. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. పార్ట్ 2 కి ఎగ్జైట్మెంట్ వదిలేరా? అసలు మొత్తం సినిమా సినిమా మొత్తం పార్ట్ 2నే. నా ట్విస్ట్ ప్రతి 10 నిమిషాల్లో ట్విస్ట్ ఉంటుంది. మామూలు లేదు. ఫైట్లో మాదిరిగా మన ఇప్పటివరకు ఇండియా చరిత్రలో ఎక్కడ అటువంటి ఫ్లైట్లు చూడలేదు అసలు. అంతా మొత్తం గ్రాఫిక్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మన ఇండియా సినిమాలో ఎక్కడ చూడలేదు కూడా అసలు. మనం సూపర్ భయ్య, హైలైట్. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఎండింగ్ చాలా బాగా తీశాడు. క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే స్టోరీలో మీకు కొత్తగా ఏమనిపించింది? కొత్తగా అంటే రెగ్యులర్గా తీసేదానికంటే హాలీవుడ్ లెవెల్లో తీశారు బ్రో. మీరు ఇప్పుడు మైథాలజీని సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేసి తీశారు కదా, అది స్క్రీన్ మీద మీకు ఎలా అనిపించింది? ఆ గ్రాండ్ ఇయర్ అదంతా అంటే ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు కదా, సో ఇట్స్ న్యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ల్యాగ్ ఏమైనా అనిపించిందా? కొంతమంది ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటున్నారు. లేదు అలా ఏం లేదు, చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్లో అంటే ప్రభాస్ గారు మహాభారతంలో రోల్ ఏంటి? అవన్నీ చూస్తే బెటర్ కదా చెప్పేదానికంటే. గెస్ట్ రోల్స్ కూడా మహాభారతంలో కొన్ని గెస్ట్ రోల్స్ వచ్చాయండి. చాలా గెస్ట్ రోల్స్ ఉన్నాయి, చూడండి చాలా బాగుంటుంది. మంచి థ్రిల్. అంటే సెకండ్ పార్ట్కి ఆ ఎక్సైట్మెంట్ని వదిలేరా మంచిగా? చాలా బాగుంది. పార్ట్ కోసం వెయిట్ చేసి ఎలా ఉందా క్లైమాక్స్? ఉంది. అంటే వెయిట్ చేసే కొద్దీ చాలా బాగుంది మూవీ. సో ఈ సినిమా ఇప్పుడు వరకు బాహుబలి రికార్డుని ఎవరు బద్దలు కొట్టలే, ఈ సినిమాతో బద్దలు కొడతారు అని ఎలా ఉందా? ఉంది, అఫ్ కోర్స్ ఉంది. థ్యాంక్ యూ.